ఈ వీడియోలో మనం కోణమానిని ఉపయోగించి కోణాలను ఏ విధంగా కొలవాలో తెలుసుకుంటాము. మెజరింగ్ యాంగిల్స్ యూజింగ్ ఏ ప్రొట్రాక్టర్. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఉంది. ఈ క్రింద ఇవ్వబడిన కోణాన్ని కోణమానిని ఉపయోగించి కొలవండి. ఇక్కడ మనకు ఏఓబి అనే ఒక కోణం ఇవ్వడం జరిగింది. దీన్ని మనం కోణమానిని ఉపయోగించి కొలవాలి. కోణమాని మనకు ఈ విధంగా ఉంటుంది కదా. అయితే ఈ కోణమానిని ఉపయోగించి కోణాన్ని ఏ విధంగా కొలుస్తాము అంటే, కోణమానిలో చూడండి, సరిగ్గా మధ్యలో ఒక బిందువు ఉంది కదా ఎరుపు రంగులో. దీన్ని ఏమంటాం మనం? కోణమాని యొక్క కేంద్ర బిందువు అంటాము. అదేవిధంగా ఈ కోణమాని యొక్క కేంద్ర బిందువు గుండా ఒక రేఖ అనేది పోతుంది. దీన్ని ఏమంటామంటే ఆధార రేఖ అంటాము. అయితే ఇప్పుడు మనకు ఇవ్వబడిన కోణంలోని కోణం అనేది ఎక్కడ ఏర్పడింది? ఓ వద్ద ఏర్పడింది. ఇది ఉమ్మడి బిందువు కదా, దీన్ని మనం శీర్షము అంటాము. అయితే కోణమానిలోని కేంద్ర బిందువు, కోణంలోని శీర్షము రెండు ఒకే దగ్గర వచ్చే విధంగా మనం కోణమానిని కోణం మీద పెట్టుకోవాలి. అదేవిధంగా కోణం ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో, అంటే ఇక్కడ ఓఏ దగ్గర నుంచి మొదలై ఓబి వరకు ఉంది. కాబట్టి ఓఏ అనేది ఆధార రేఖ మీద 0 డిగ్రీలను సూచించే విధంగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కోణమానిని కోణం మీద ఒకసారి పెట్టి చూద్దాం. కోణం మీద కోణమానిని సరిగ్గా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, శీర్షము ఓ, కేంద్ర బిందువు అంటే కోణమాని యొక్క కేంద్ర బిందువు రెండు ఒకే దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఓఏ కిరణం అనేది 0 డిగ్రీలను సూచిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 0 డిగ్రీల నుంచి అపసవ్య దిశలో, అంటే గడియారం ముళ్ళు ఉంటుంది కదా, అది తిరిగే దిశకు వ్యతిరేక దిశలో, అంటే పైకి 0 డిగ్రీల నుంచి పైకి చూసినట్లయితే ఓబి అనేది ఎక్కడ ఉంది? సరిగ్గా 20 డిగ్రీల దగ్గర ఉంది. కాబట్టి ఇచ్చిన కోణం ఏఓబి అనేది ఎంత వచ్చింది? మనకు 20 డిగ్రీలు వచ్చింది. అయితే 20 డిగ్రీలు వస్తే ఈ కోణాన్ని మనం ఏమని పిలవచ్చు? అల్పకోణము అనవచ్చు. ఎందుకు అంటే 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల లోపు ఉన్న కోణాలన్నీ కూడా అల్పకోణాలు అవుతాయి కాబట్టి. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మనకు ఏఓబి అనే మరొక కోణం అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని మనం కోణమాన్ని ఉపయోగించి ఎంత కోణం చేస్తుంది అనేది ఇప్పుడు మనం కొలుద్దాం. దీన్ని మనం కోణమాని అంటాం కదా. అయితే కోణం మీద కోణమాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి? ఎక్కడైతే కోణం ఏర్పడుతుందో, ఇక్కడ ఇచ్చిన కోణంలో ఎక్కడ ఏర్పడుతుంది కోణం అనేది? శీర్షము ఓ వద్ద ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు ఏకీభవించేలాగా ఒక్కదానిపై ఒకటి మనం ఉంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు కోణం అనేది ఓఏ దగ్గర నుంచి మొదలై ఓబి వరకు ఉంది. కాబట్టి ఈ ఓఏ అనేది సరిగ్గా ఆధార రేఖ మీద 0 డిగ్రీలను సూచిస్తుంది కదా, దానిపై ఏకీభవించేలాగా మనం పెట్టుకోవాలి. ఒకసారి మనం పెట్టి చూద్దాం. సరిగ్గా ఈ విధంగా. ఇప్పుడు ఓఏ అనేది 0 డిగ్రీలను సూచిస్తుంది కదా. ఇప్పుడు మనం కోణాన్ని పైకి చూస్తూ పోవాలంటే 0 డిగ్రీల నుంచి పైకి చూస్తూ పోతే ఓబి అనేది ఎంత చూపిస్తుంది? సరిగ్గా 110 డిగ్రీలు చూపిస్తుంది. కాబట్టి ఇచ్చిన కోణం ఏఓబి అనేది ఎంత వచ్చింది? 110 డిగ్రీలు వచ్చింది. అయితే 110 డిగ్రీలు ఉంటే ఇటువంటి కోణాన్ని ఏమంటాం మనము? అధిక కోణము అంటాము. ఎందుకు? 90 డిగ్రీలు దాటి 180 డిగ్రీల లోపు ఉన్న కోణాలన్నీ కూడా అధిక కోణాలు అవుతాయి కాబట్టి. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మనకు కోణం అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది, ఏఓబి. దీన్ని మనం కోణమాన్ని ఉపయోగించి కొలుద్దాం. ఏ విధంగా కొలుస్తాము? కోణమానిలోని కేంద్ర బిందువు, అదేవిధంగా కోణం ఎక్కడైతే ఏర్పడుతుందో ఇక్కడ ఎక్కడ ఏర్పడుతుంది? ఓ వద్ద ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు ఏకీభవించేలాగా మనం పెట్టుకుందాం. అదేవిధంగా ఓఏ అనేది ఎంత సూచించాలి? కోణమానిలోని ఆధార రేఖపై ఉన్న 0 డిగ్రీలను సూచించాలి. ఆ విధంగా పెట్టుకున్నట్లయితే సరిగా మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఓఏ దగ్గర నుంచి, అంటే 0 డిగ్రీల నుంచి పైకి చూస్తూ పోయినట్లయితే ఓబి అనేది సరిగ్గా ఎన్ని డిగ్రీలను సూచిస్తుంది? 80 డిగ్రీలను సూచిస్తుంది. కాబట్టి ఇచ్చిన కోణం ఏఓబి అనేది 80 డిగ్రీలు అని మనం చెప్పచ్చు. మరి 80 డిగ్రీలు అయితే అటువంటి కోణాన్ని ఏమంటాము? ఇది కూడా అల్పకోణము అవుతుంది.
ఎందుకు? 0 డిగ్రీలు మరియు 90 డిగ్రీల మధ్యలో ఉన్న కోణం కాబట్టి. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాము. కోణం అనేది XYZ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీన్ని మనం కోణమాన్ని ఉపయోగించి కొలవాలి. అయితే మనకు తెలుసు కదా ఏ విధంగా కొలవచ్చో. ఏ విధంగా? కోణమానంలోని కేంద్ర బిందువు, కోణంలోని ఎక్కడ కోణం ఏర్పడుతుంది మనకు? దీంట్లో Y వద్ద ఏర్పడుతుంది. కాబట్టి ఈ 2 కూడా ఏకీభవించేటట్టు ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ XY దగ్గర నుంచి మొదలయ్యి YZ వరకు ఉంది. కాబట్టి XY అనేది 0 డిగ్రీలను సూచించే విధంగా మనం పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకున్నట్లయితే చూడండి ఈ విధంగా వస్తుంది కోణంపై కోణమాన్ని. ఇప్పుడు 0 డిగ్రీల నుంచి పైకి చూస్తూ పోతే YZ అనేది ఎన్ని డిగ్రీలను చూపిస్తుంది? సరిగ్గా 70 డిగ్రీలను చూపిస్తుంది. కాబట్టి ఇచ్చిన కోణం XYZ అనేది 70 డిగ్రీలుగా వచ్చింది. మరి 70 డిగ్రీలు అయితే ఇది ఏ కోణం అవుతుంది? ఇది కూడా అల్పకోణం అవుతుంది.